శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 7 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త మీ మనోధైర్యాన్ని మరింత ఎక్కువగా పెంచాలి చేస్తుంది. రేపటి రోజున ఇలా ప్రతి పని కూడా ఏకాగ్రతతో చేస్తే కనుక ఫలితం అనేది వెంటనే మీకు లభిస్తుందండి. అలాగే వ్యాపారంలో కూడా జాగ్రత్త అనేది తప్పకుండా అవసరము. సమయ పాలనతో పాటు మీరు జాగ్రత్తగా ముందుకైతే సాగాలి. ఈరోజు మీకు ధర్మసిద్ధి లభిస్తుంది. బంధువుల యొక్క సహాయం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారి యొక్క గుణగణాల మనస్తత్వం విషయానికి వస్తే అండి, చాలా మంచివారు, మంచి నేర్పులు, తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి సమయానికి తగిన విధంగా, అంటే ఏ సమస్య ఎప్పుడు ఎలా వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనేంత ధీమా సత్తా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. స్పష్టంగా ఈ రాశి వారికి రాబోయే అదృష్టం తెలిస్తే అనేక రకాలుగా వరించబోద్దని చెప్పచ్చు. మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ఒకసారి తలుచుకొని ఈరోజు వివరణ అనేది పూర్తిగా తెలుసుకోండి. రేపటి రోజున మీకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందని చెప్పుకోవచ్చండి. అలాగే మీ వ్యక్తిత్వాన్ని, మీ గుణగణాలను కనుక గమనించినట్లయితే మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీకు దైవ చింతన కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారి లక్షణాల్లో ఒకటి ఏంటంటే అండి, ఒక రహస్య స్వభావం. వీరు తమ మనసులో ఉన్నటువంటి విషయాలను, భావోద్వేగాలను సులభంగా ఎవరితో కూడా పంచుకోరు. వీరి జీవితము ఎప్పుడు కూడా ఒక తెలిసినటువంటి పుస్తకంలా ఎప్పటికీ ఉండదండి. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది దాదాపు ఎదుటి వ్యక్తులకు అసాధ్యమే. ఈ కారణంగా వీరిని చాలా మంది అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు. గర్విష్ఠులు అని చెప్పి ముద్ర కూడా వేస్తారు. వీరి భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు ఎక్కడ వాటిని తలుసుగా తీసుకుంటారేమో అని చెప్పి ఒక తెలియని భావం, భయం వీరికి ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని వీరు జీవిస్తూ ఉంటారు. కేవలం పూర్తిగా వీరి గురించి అర్థమయ్యే వారికి మాత్రమే ఆ గోడ లోపలికి వీరు అనుమతిస్తారన్నమాట. అయితే వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి అంతర్దృష్టి. ఎదుటి వారి మనసులో ఏముంది, వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది చాలా సులభంగా పసిగడతారు. వారి కళ్ళల్లో సూటిగా చూసి వారి మాట తీరును బట్టి, శరీర భాషను బట్టి అర్థం చేసుకుంటారు. అయితే వీరికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇక వీరు చాలా నిజాయితీగా, చాలా చక్కగా అందరితో కూడా సమానమైనటువంటి మనసును చూసి, అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి ఉద్దేశంతో కాకుండా అందరినీ కూడా స్నేహభావంతో కలుపుగోలుగా ఉంటారండి. కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వీరి స్నేహం కూడా చాలా లోతైంది, శాశ్వతమైంది. పై మెరుగులకు, స్వార్థానికి రంగు రకం కాదు. వీరి స్నేహం అయితే నిజంగా అదృష్టవంతం చెప్పొచ్చు. అయితే వీరు స్నేహాన్ని పొందడం అంత సులభం అయితే కాదండి. ఎవరినైనా స్నేహితులు అంగీకరించే వారిని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తారనమాట. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వారిని వీరు జీవితంలోకి, హృదయంలోకి ఆహ్వానిస్తారు. అలా ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయరనమాట. ఎంత మంచి స్నేహితులు అంటే అంత ప్రమాదకర శత్రువు కూడా ఎవరైనా వీరికి ద్రోహం చేశారే అనుకోండి, ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇది వీరి బలహీనతనే చెప్పుకోవాలి. సమయం చూసి తమకు జరిగినటువంటి అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇది వారి నైజం. వీరిని గాయపరిచిన వారిని క్షమించరు కూడా చాలా కష్టం. ఈ గాయము వీరి మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్టండి. పెద్దల మాట చెప్పినట్టు వీరి జోలికి అసలు వెళ్ళకూడదు. వీరి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అందరు కూడా క్షేమకరం. పోరాటం చేసే రాశి వారిలో అధికంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎంత పెద్ద కష్టాలైనా, తుఫానైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని కూడా అంత సులభంగా అంగీకరించరు. అలాగే ఒకసారి ఓడిపోయినా మరలా మరించి విజయం సాధించేంత వరకు విశ్రమించరు.
ఇక వీరి పట్టుదల అసాధ్యమైంది. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా వీరిలో ఉన్నటువంటి ఆ భయం గాని, ఆందోళన గాని ఏమాత్రం బయటకు కనిపించకుండా చాలా చక్కగా అన్ని పనులు కూడా శాస్త్రజ్ఞుల్లాగా చేసుకుంటా దృఢ సంకల్పం వీరికి జీవితంలో ఉన్నత శిఖరాలను చేర్చేలాగా ఉపయోగపడుతుంది. అయితే విషయానికొస్తే గనుక రేపటి రోజున ఈ రాశి వారికి అనేక రకాల ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏ వృత్తికి సంబంధించిన వారికైనా అటు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, లేదంటే బిజినెస్ పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా చక్కగా రేపటి రోజున మీకు అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. ఇక వీరు పట్టుదలతో రేపటి రోజున వీరు జరగడం లేనటువంటి పనులు సైతం కృషితో చేస్తే తప్పకుండా మీకైతే అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయితే అవుతారండి. అంతేకాకుండా రేపటి రోజున మీరు ఏదైనా కానీ అంటే ప్రారంభించినటువంటి ఒక చిన్న వ్యాపారం రేపటి రోజున మీ కృషికి పట్టుదలకు రేపటి రోజున ముందు ముందు రోజుల్లో ఒక మహావృక్షమై మీకు అభివృద్ధి చెంది అద్భుతమైనటువంటి అవకాశాలను మంచి లాభాలను మీకు సఫలీకృతమయ్యే విధంగా ఉంటాయన్నమాట. మీ ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవబోతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి విద్యార్థులకు ఉద్యోగులకు కూడా రేపటి రోజున సమయం. ఈ ప్రయత్నం మొదలు పెట్టారు, ఆలస్యం చేయకండి. వీసా వంటివి కూడా సులభంగా మంజూరవుతాయి. ఇక కొంతమందికి వెంటనే పనులు పూర్తయితే మరికొంతమందికి రేపటి రోజున విదేశీయానం తప్పకుండా నెరవేరబోతుంది. అక్కడికి వెళ్ళాక కూడా మీరు బాగా రాణించి ఉన్నత పదవులకు కూడా పొందుతారు. అలాగే వీరికి శత్రులు కూడా ఉన్నారండి. వీరిలో కొంతమంది కనిపించిన శత్రువులు ఎక్కువ కనిపించినప్పటికీ రహస్య శత్రువులని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కంటే అసూయ పడేవారు, ఎదుగుదలను చూసి వరం లేనివారు, ఇటువంటి వారు మీకు చుట్టూ ఎప్పుడు కూడా ఉంటారన్నమాట. అయితే వారికి ఆ అవకాశవాదులనే పేరు పెట్టాలండి. ఎందుకంటే వారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మీ చుట్టూ వాలిపోయి ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున ఉదర సంబంధిత వ్యాధులు, వాయు సంబంధిత సమస్యలు, అజీర్తి వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చిన్నపాటి జాగ్రత్తలతో తప్పకుండా బయటపడవచ్చు. అలాగే వీరికి వ్యాపారం అంటే ఎవరైనా వ్యాపారం పెట్టమని చెప్పి సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ పెద్దగా లేదండి. ఎందుకంటే వీరికి ఏ రంగంలో లాభం వస్తుంది, ఏ పని చేస్తే వీరు రాణించగలరు, స్పష్టమైనటువంటి గొప్ప అవగాహన అనేది వీరికి ఉంటుంది. మీరు ఏ వ్యాపారంలో అయినా బాగా కలిసి వస్తుందండి. ఇక వీళ్ళు సామాన్యంగా ఒక పట్టాన్ని దేని గురించి నమ్మరండి. కానీ ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారు. జీవితాంతం ప్రాణం పెట్టి విడిచిపెట్టమని విడిచిపెడతారు. అంత పట్టుదల, మొండితనం అందే స్థాయిలో ఉంటాయి. అయితే మితిమీరినటువంటి పట్టుదల కూడా వీరికి కొన్నిసార్లు నష్టాలను కూడా కలుగు చేస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం మీకు తిరుగుండదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ వచ్చారు. కానీ వాటన్నిటి కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ అనుభవిస్తూనే దాటుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నారు. ఇక వీరికి ఒక ప్రతి విషయంలో ఏంటంటే అండి మంచి అవగాహన ఉంటుంది. లాభం అనేది ఏ పని చేయరు. వ్యాపారమైన ధైర్యంగా చేసి లాభాలు గడించగలిగినటువంటి గొప్ప సమర్థులు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత కలిగి మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు కోరుకున్నటువంటి ప్రమోషన్లు కోరుకున్న దానికి బదిలీ వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉన్న ఫలంగా ఆకస్మిక ధనలాభం పొందినటువంటి సూచనలు కూడా రేపటి రోజున బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాలు కట్టబడతాయి. సంతానం లేని దంపతులకైతే సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పటి వరకు మీరు విన్నటువంటి శుభవార్తలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి శక్తివంతమైన చిన్న పరిహారాలు మరొక ఎత్తు. ఈ అద్భుతమైనటువంటి గ్రహ సంచారం అనే ఒక శక్తివంతమైన ఇంజిన్కు ఈ పరిహారాలు అనేవి ఇక ఇంధనంలో పనిచేస్తాయండి. కాబట్టి వీటిని భక్తితో కనుక మీరు పాటిస్తే కలగబోయే శుభ ఫలితాలు మరెన్నో ఎక్కువగా అధికంగా ఉంటాయి. మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానానంతరం ఇంట్లో కూడా పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసం ఒక 5 నిమిషాలు, కనీసం 2 సెకండ్లైనా కూడా దేవుణ్ణి ప్రార్థించండి. మీ ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా చేసి సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. మీరు ముఖ్యంగా ప్రతి శనివారం కూడా ఏవైనా మూగజీవులకు ఆహారంగా పెట్టడం వల్ల మీకు పుత్రదోషాలు ఏమైనా నివారిస్తుందండి. అలాగే వీధి కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టడం రాహుకేతుల అనుగ్రహం లభించి మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోయి ధనం నిలబడుతుంది. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మీకు ఆర్థికంగా లాభాలు అయితే తెచ్చిపెడతారు. ఈ విధంగా రేపటి రోజు మీకు చక్కగా అన్ని విధాలుగా కూడా అంటే ఒక ఏదైనా కానీ పాజిటివ్గా మనం అనుకోవాలండి. మన మైండ్లో ఈరోజు ఇలా ఉంటుందేమో, లేదంటే ఈరోజు ఏదైనా జరిగిపోతుందేమో అని చెప్పి మన మనసుకు మనకు ఏదో విధంగా సంకేతం అని తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీ ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేసి పెట్టుకోవడం వల్ల కూడా మీ ఇంట్లోకి ఏదైనా కానీ మంచి సానుకూలమైన శక్తి ప్రవేశించి ప్రతికూలమైన శక్తి ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇక రేపటి రోజున మీకు కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా మీరు
మీరైతే బయటకు వెళ్తారు, కాలక్షేపంగా గడుపుతారు, చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. అలాగే వారితో కాసేపు మీ గురించి విషయాలన్నీ కూడా చెప్పుకొని వారితో కాసేపు ముచ్చటిస్తారు. అంతేకాకుండా గతంలో ఏదైనా కానీ కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాప్యం చేసినటువంటి పనులు సైతం రేపటి రోజున పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా అయితే చెప్పుకోవచ్చండి. మరి ఇలా అయితే మీరు చేయవలసినటువంటి చేయకున్నటువంటి పనులు ఏంటంటే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీరు చేయకున్నటువంటి పనులు ఏంటంటే అండి, కొంతమంది వ్యక్తులను తప్పకుండా దూరంగా ఉంచాలి. ఆ వ్యక్తులను మీరు ఇంట్లోకి అస్సలు రానివ్వకండి. ఎందుకంటే వారు ఇంట్లో చేరి ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకండి. ఆ వ్యక్తులు ముఖ్యంగా మీకు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎవరిలో మీరు తేడా కనిపిస్తే వాళ్ళని మీరు ఎంతవరకు కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అంటే అందరిని అనుమానించమని కాదండి. వాళ్ళు కొంతమందిని బంధుత్వం ఇలా కుటుంబ స్నేహితులు ఇట్లా మనకు అందరూ ఉంటారు. కానీ వాళ్ళలో కొంచెం అర్థమైపోతుందండి. వారి బిహేవియర్ బట్టి, వాడి మనస్తత్వం బట్టి వాళ్ళు ఏంటనేది మనం ఒక అంచనాకు అయితే రాగలం. అలాంటి వారిని కొంచెం దూరంగా ఉండటం అయితే మంచిది. అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెడితే మీకు అన్ని రకాల కూడా శుభం జరుగుతుందండి. మరి తెలిసినాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.